హాయ్ గైస్, వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్. ఇవాళ క్లాస్ డే 2 అండి. అసలు బాడీ మెజర్మెంట్స్ నేమ్స్ అంటే ఏంటి అని మనం తెలుసుకుందాము. అంటే షోల్డర్ అంటే ఇలాగా, హ్యాండ్స్, లెగ్స్, ఇలా మనం బాడీ పార్ట్స్ ఎలా నేమ్స్ ఉంటాయో అలాగే స్టిచ్చింగ్లో కూడా నేమ్స్ అనేవి ఉంటాయండి. ఇవాళ వచ్చేసి పార్ట్స్ నేమ్స్ ఇన్ స్టిచ్చింగ్. ఈ క్లాస్ వచ్చేసి అంటే పార్ట్ల పేర్లు కుట్టడంలో. ఓకేనా? ఏ పార్ట్ని ఏమంటారన్నది మీకు క్లియర్గా నేను చెప్తాను, మీరు అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ చేయండి మర్చిపోకుండా. షోల్డర్ అంటే ఎక్కడ పెట్టాలి, ఆర్మ్ రౌండ్ అంటే ఎక్కడ పెట్టాలి, ఆర్మ్ లెంత్ అంటే ఎక్కడ పెట్టాలి, నెక్ లెంత్ ఏది, నెక్ విడ్త్ ఏది, ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికే ఇవాళ క్లాస్ వచ్చేసి. ఫస్ట్ ఒక బాడీ డ్రెస్ టైప్ పెట్టుకోండి. ఇది వచ్చేసి మొత్తం షోల్డర్ మొత్తం అంటారు దీన్ని. ఈ పాయింట్ నుంచి షోల్డర్ ఈ పాయింట్ వరకు. ఇప్పుడు ఈ చిన్న పాయింట్ని దీన్ని వచ్చేసి షోల్డర్ అంటే భుజం. షోల్డర్ అంటే భుజం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మెడ అంటే నెక్ అంటారు దీన్ని. ఈ నెక్ గురించి చెప్పేటప్పుడు ఇది నెక్ పొడవు, ఇది నెక్ లెంత్ అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్, నెక్ పొడవు, నెక్ వెడల్పు. ఓకేనా? ఇది షోల్డర్, నెక్ పొడవు, నెక్ వెడల్పు, ఈ మూడు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్మ్ అంటే చంక భాగం అన్నమాట. ఆర్మ్ డౌన్ అంటే చంక భాగం, చంక పొడవు అన్నమాట. ఈ ఆర్మ్ డౌన్ ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది, అది నేను చెప్తాను. ఆర్మ్ డౌన్ ఎంత పెట్టండి అంటే ఆర్మ్ డౌన్. నెక్స్ట్ ఇలా రౌండ్ తీసేది వచ్చేసి ఆర్మ్ రౌండ్. ఏమంటారు? ఆర్మ్ రౌండ్ అంటే చంక చుట్టూతా, చంక రౌండ్ అని కూడా అనొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్మ్ రౌండ్కి ఆర్మ్ డౌన్కి రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోండి. నెక్స్ట్ ఇది చెస్ట్ భాగం అంటే ఛాతీ భాగం అని కూడా అంటారు, ఛాతీ భాగం ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి హిప్ అంటే నడుము లూజు, నడుము భాగం. ఇలా ఇవన్నీ మెజర్మెంట్స్ ఒకసారి బాగా చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. నేను వచ్చేసి ఇది ఇంకోసారి చెప్పడానికి ఒక పేపర్ తీసుకుంటాను, మీరు ఒకసారి బాగా చూసుకొని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక పేపర్ తీసుకుంటున్నాను. మీరు ఇదే క్లాత్ అంటే ఇదే అనుకోండి క్లాత్. ఇప్పుడు పేపర్, ఒక ఓపెన్ పేపర్, వైట్ పేపర్ ఒకటి తీసుకోండి. మీరు ఇది నోట్ చేసుకొని ఇప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. పేపర్ని ఓపెన్ చేసేసి క్లోజ్ చేయాలి. అటు ఓపెన్స్ రెండు ఆపోజిట్ సైడ్ ఉండాలి ఎప్పటికైనా. చాలా వరకు క్లాత్స్ ఇలాగే కుడతారు. క్లోజెస్ మన వైపు ఉండాలి. కొన్ని వాటికి మాత్రం ఓపెన్స్ క్లోజెస్ మారుతుంటాయి అన్నమాట. ఇప్పుడు తీసుకొని నేను మీకు చెప్పాను, ఇప్పుడు 1/2 ఇంచ్ మీకు ఖర్చు కోసం వదులుకోమని చెప్తే నేను నా టేప్ మెజర్మెంట్స్ చెప్పాను కదా. ఇప్పుడు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు పెట్టేసుకొని ఈ 2 డాట్స్ కలిసేలాగా ఒక లైన్ గీసుకోవాలి. అంటే ఇది ఖర్చుకి, అంటే కుట్టడానికి ఖర్చు కావాలి కదా, అందుకోసం నేను నిన్నటి క్లాస్ ఇవాళ క్లాస్ 2 ప్రాక్టీస్ అయ్యేటట్టు ఇది చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ షోల్డర్ మొత్తం వచ్చేసి 4.5. నెక్స్ట్ షోల్డర్ వరకు వచ్చేసి 2.5. ఓకేనా? షోల్డర్ అంటే ఇటు పెట్టాలి, ఇటు మెడ వస్తుంది కదా, చివర్లకి షోల్డర్ వస్తుంది. ఓకేనా? ఇది షోల్డర్, ఇది మెడ, ఇటు సైడ్ మెడ వచ్చేసి 2 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ డౌన్ వచ్చేసి 4. ఇది ఆర్మ్ డౌన్ అంటే ఇటు పొడవు, షోల్డర్కి అటువైపు నుంచి పెట్టుకోవాలి. అటు ఇటు ఆ ఖర్చు గీతకి అటు ఇటు 2 చుక్కలు పెట్టేసుకొని సమానంగా రావడానికి హెచ్చు తక్కువలు లేకుండా ఒక లైన్ అటు ఒక లైన్ ఇటు వేసేసుకోండి. ఇది వచ్చేసి ఆర్మ్ డౌన్ అంటారన్నమాట. మధ్యలోని కార్నర్ కనిపిస్తుంది కదా, ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు దాన్ని ఆర్మ్ రౌండ్కి నేను చెప్తాను. ఆర్మ్ రౌండ్కి ఎలా తీసుకోవాలంటే 1 ఇంచ్ తీసుకోండి. అంటే ఆ లైన్లో మీరు ఇప్పుడు డ్రా చేసిన లైన్లో ఆ కార్నర్ నుంచి 1 ఇంచ్కి పెట్టుకోవాలన్నమాట. 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకొని, నేను మీ దగ్గర కర్వ్ స్కేల్ అని చెప్పాను కదా, ఆ కర్వ్ స్కేల్ ఇదంటే బిగినర్స్కి బాగా యూజ్ అయిపోతుంది. ఇలా పెట్టేసి రౌండ్గా అసలు చాలా నీట్గా వస్తుందండి. మనం కష్టపడాల్సిన అవసరమే లేకుండా బిగినర్స్కి అయితే చాలా యూజ్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఆర్మ్ రౌండ్ అన్నమాట. నెక్స్ట్ నెక్ లెంత్, నెక్ విడ్త్.
నెక్ విడ్త్ ఎంత ఉంది 2 ఇంచులు, ఇక్కడ కూడా 2 ఇంచులు పెట్టేసుకోండి. ఇది నెక్ వెడల్పు, ఓకేనా. నెక్స్ట్ నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచులకు పెట్టుకోండి, లేదా 3.5 ఇంచులకు పెట్టుకోండి. ఇప్పుడు మనం పెట్టిన డాట్స్ ప్రకారంగా లైన్ ఒకటి గీసేసుకోండి. నెక్ ఇప్పుడు నేను మీకు పార్ట్స్ చెప్తాను. చెస్ట్ లూజ్ వచ్చేసి ఒక 6-7 ఇంచెస్ పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ నడుము లూజ్ అంటే కొంచెం కిందకి ఇంకా 6.5. ఓకేనా. ఇప్పుడు నేను మీకు పార్ట్స్ చెప్తాను, ఒక్కసారి చూసుకొని రాసుకోండి. ఇది వచ్చేసి షోల్డర్ అంటే భుజం, ఇది వచ్చేసి మెడ నెక్, నెక్స్ట్ ఇది వచ్చేసి మెడ పొడవు అంటే నెక్ లెంత్. నేను ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో చెప్తున్నానండి, ఏది మీకు అర్థమైతే అది. ఇది వచ్చేసి నెక్ విడ్త్ మెడ వెడల్పు. నేను క్లాసెస్లో ఏదైనా చెప్పొచ్చు, నెక్ లెంత్ పెట్టండి అనొచ్చు, మెడ వెడల్పు అని పెట్టి చెప్పొచ్చు. ఏది చెప్పినా మీరు అర్థం చేసుకునేటట్టు ఉండాలని రెండిట్లో చెప్తున్నాను. ఆర్మ్ డౌన్ అంటే చంక పొడవు, నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్మ్ రౌండ్ చంక వెడల్పు, చంక రౌండ్ అని కూడా అంటారు, వెడల్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి చెస్ట్ ఛాతీ భాగం, నెక్స్ట్ ఇది వచ్చేసి హిప్ నడుము భాగం. ఇవండి టోటల్ మెజర్మెంట్స్. ఇది వచ్చేసి మీరు ఒక 20 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేస్తే ఏ పార్ట్ ఏది ఎక్కడ పెట్టాలన్నది మీకు బాగా గుర్తుంటుంది. షోల్డర్ అంటే అటు పెట్టకుండా, నెక్ అంటే ఇటు పెట్టకుండా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే గాయస్.